హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా గారు రెండోసారి మరి ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు పార్లమెంట్ లో. అసలు ఎవరు ఈ ఓం బిర్లా, ఏంటి ఆయన ప్రస్థానం, ఆయన కథ ఏంటి, బీజేపీలో ఆయనకి రాజకీయ భవిష్యత్ ఎలా వచ్చింది, ఎలా సాగారు, ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోలో క్లియర్ గా చూడండి. ఓం బిర్లా గారు తెలుసు కదా, నరేంద్ర మోడీ గారు ఓం బిర్లా గారు. ఈయన రెండోసారి ఇప్పుడు ప్రెసిడెంట్ స్పీకర్ గా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి 19, 23లో సో రెండోసారి ఈయన స్పీకర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రభుత్వం నిజంగా నియమ నిబంధన నిష్ట కరెక్ట్ పర్సన్స్ ఎప్పుడు ఎన్నుకుంటుంది. ఈ క్రమంలో రెండోసారి కూడా ఓం బిర్లా గారికి ఛాన్స్ వచ్చిందంట. అసలు ఎవరు ఈ ఓం బిర్లా చూద్దాం రండి. 18వ లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికయ్యారు. వాయిస్ ఓట్ ద్వారా ఈసారి రెండో స్పీకర్ గా ఎన్నికయ్యారు. బుధవారం అంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు చెందిన సురేష్ పై విజయం సాధించారు. ఒక కే విజయం ఉన్నారు కదా ఈ ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళది, ఆయనపై ఎక్కువ విజయం సాధించారంట. అయితే మళ్ళీ ప్రధాని మోడీ ఎందుకు ఓం బిర్లాని ఎంచుకున్నారు, ఆయన నేపథ్యంలో ఫ్యామిలీ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అసలు నరేంద్ర మోడీ గారు ఈయన రెండోసారిగా ఎందుకు ఎన్నుకున్నారు, అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఫ్యామిలీ ప్రస్తావన ఏంటి, క్లియర్ గా చూద్దాం మనం కూడా ఇందులో. ఓం బిర్లా ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తున్న పేరు. ఎవరు అసలు, ఎందుకు రెండోసారి కూడా ఈయనే స్పీకర్ గా కూర్చోబెట్టవలసి వచ్చింది, అసలు ఈయన ఎవరు, ఎందుకు రెండోసారి కూడా స్పీకర్ గా ఎందుకు కూర్చోబెట్టవలసి వచ్చింది, ఎందుకు నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో చూద్దాం. అంతమంది సీనియర్ ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు ఉండగా బిర్లాకే మోడీ ఎందుకు కొట్టేశారు, బిర్లా పాలిటిక్ బ్యాక్గ్రౌండ్, వ్యక్తిగత జీవితం, ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయంట. రెండోసారి 18వ లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికయ్యారు. వాయిస్ ఓట్ ద్వారా ఈయన రెండోసారి ఎన్నికయ్యారంటే. బుధవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్ కు చెందిన సురేష్ పై విజయం సాధించారు. ఈ కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థిపై విజయం సాధించారంటే ఓం బిర్లా. ప్రధాని నరేంద్ర మోడీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా ప్రతిపక్షం నుంచి కె సురేష్ పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాని ఎన్నుకోవాల్సిన ప్రతిపాదన మాజువాని ఓటుతో ఆమోదం పొందింది. మాజువాని ఒక వ్యక్తితో అతనికి ఓటు ఆయనకి ఎక్కువ పడిందంట. దీంతో బిర్లా లోక్సభ నుంచి రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. రికార్డ్ బ్రేక్ అంట. 1948 తర్వాత 2 టైమ్స్ వరుసగా ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదంట. ఆ రికార్డ్ ని ఇప్పుడు ఈయన బ్రేక్ చేశారు ఓం బిర్లా. గతంలో బలరాం ఘాటర్ 2 సార్లు లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. చాలా మంది నాయకులు స్పీకర్ అయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, కానీ ఓం బిర్లా ఎన్నికల్లో గెలిచారు. యాక్చువల్ గా ఒక వ్యక్తి గెలగానే స్పీకర్ పదవిలో కూర్చోగానే రెండోసారి ఎక్కువసారి పోటీ చేయరు, బట్ ఈయన వచ్చి పోటీ చేశారంట. ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటాకు చెందినవారు. యాక్చువల్గా ఈయన ఫ్రమ్ రాజస్థాన్ కోటా అంట. కోటా బండి లోక్సభ స్థానం నుంచి ఆయన మూడోసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బండి నియోజకవర్గం నుంచి ఆయన నెగ్గారంట. బీజేపీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ప్రహ్లాద్ గంజాయిపై 42,000 ఓట్ల తేడాతో సాధించారంట. 2000 ఈయన ఆల్రెడీ 42,000 డిపాజిట్ తో నెగ్గారంట. 2003 నుంచి ఓం బిర్లా ఎన్నికల్లో ఓడిపోలేదు. యాక్చువల్గా 2003 నుంచి ఆయన ఓడిపోలేదు. 3, 8, 5, 13, 19 వరుసగా గెలుచుకుంటూ వచ్చారంట. 2008లో కోటా సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత శాంతి ధరార్పై విజయం సాధించారు. 13లో కోటా నుంచి కూడా నెగ్గారంట. అసలు ఇప్పటి వరకు చూడండి ఈయన ప్రస్థానం ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి. అయితే 2014లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ఈయన. యాక్చువల్గా ఈయన ఉన్నారు కదా ఇప్పుడు ఓం బిర్లా నేతృత్వంలోని సిఏ బిల్లు, నెక్స్ట్ ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, ఇలా ఎన్నో అంటే ఎన్నో ఇటో సభని, నెక్స్ట్ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కరెక్ట్ గా ఆయన బ్యాలెన్స్ చేసుకున్న మోడీయే కరెక్ట్ గా ఈయనకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చాడంటే ఈయన కరెక్ట్ గా రూల్స్ ఎథిక్స్ తెలిసిన వ్యక్తి. సీనియర్ మోస్ట్లీ ఎంతో మంది ఉన్నా అక్కడ కూడా ఓం బిర్లా గారికి ఇచ్చారంటే ఒక వృత్తి ధర్మం తెలిసిన వ్యక్తి గుర్తించి ఇచ్చారంట. నెక్స్ట్ అసలు ఇంకోటి కూడా చూడండి ఇక్కడ ఈయన ప్రస్తావన. ఈయన 1962 నవంబర్ 23 రాజస్థాన్ కోటలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కృష్ణా బిర్లా, తల్లి పేరు శ్రీమతి శకుంతలాదేవి. 1991 ఆయన డాక్టర్ అమితాబ్ బిర్లా వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాంక్ష 2 పిల్లలు కూడా ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఎంకామ్ చేశారంట. ఈయన హయాంలో ఇది కాకుండా ఇంకోటి కూడా చూడండి, సిఏ బిల్ కూడా ఈయన హయాంలోనే అయిందంట. ఎవరు, ఓం బిర్లా గారి నేతృత్వంలోనే. అంటే బీజేపీ వాళ్ళు చూడండి కొంచెం కామన్ మ్యాన్ తీసుకొని సీఎం చేసింది, కొన్ని చోట్ల ఎస్సీ వాళ్ళు చేసింది, ఎస్టీ వాళ్ళు చేసింది, దళిత సోదరులు వాళ్ళకి చేసింది, నెక్స్ట్ గిరిజన ప్రాంతాల నుంచి రాష్ట్రపతి చేసింది. ఇలా బీజేపీ అందరికీ సముచిత స్థానం ఇచ్చుకుంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. అందులో క్రమంగా ఓం బిర్లా పేరు కూడా ఈసారి ఈ రోజు ప్రతిష్ఠించిందంట. సో ఓం బిర్లా గారి కంగ్రాట్స్ అండి, సెకండ్ టైం మీ స్పీకర్ అయినందుకు. మీ హయాంలో మీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సెషన్స్ కానీ అన్ని సజావుగా జరిగి మంచి బిల్స్ పాస్ అయ్యి ఎటువంటి ఆందోళన గందరగోళం లేకుండా దేశం ఒక లా అండ్ ఆర్డర్ గా కరెక్ట్ గా చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇది ఓం బిర్లా గారి ప్రస్థానం. మొత్తానికి ఓం బిర్లా గారు రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారంట, పార్లమెంట్ స్పీకర్ గా. సో ఎన్నికైన ప్రభుత్వానికి, నెక్స్ట్ ప్రజాప్రభుత్వానికి, నెక్స్ట్ స్పీకర్ గా ఎన్నికైన మీకు శుభాభినందనలు.
మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.